Hi guys, welcome to our YouTube channel One Crazy One Stupid. సో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మా పియూసీ జూనియర్స్ మెయిన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్క బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్ అని. సో నేను మా జూనియర్స్ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ఏదైనా ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే 3 థింగ్స్ని అయితే కన్సిడర్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంట్రెస్ట్. మీకు ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్టో దానికి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సెకండ్ థింగ్ వచ్చేసి గోల్. ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో గోల్ని సెట్ చేసుకొని ఉంటారు కదా. ఏ బ్రాంచ్ తీసుకుంటే మీరు ఆ గోల్ని ఈజీ అండ్ ఫాస్టెస్ట్ వేలో రీచ్ అవ్వగలుగుతారో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ థింగ్ వచ్చేసి డిమాండ్. మీకు ఏ బ్రాంచ్ తీసుకుంటే కరెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్లో డిమాండ్ బాగుంది అనిపిస్తుందో ఆ బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మాకు ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అయితే అక్క బీటెక్లో సిఎస్సి తీసుకుంటే బెటరా ఈసీఈ తీసుకుంటే బెటరా అని. సో మేమైతే మొన్న రీసెంట్గా E2 కంప్లీట్ చేసాం. నేనైతే ప్రజెంట్ E3. నేను బీటెక్లో తీసుకున్న బ్రాంచ్ అయితే సిఎస్సి అండ్ మా పక్కనే మా ఫ్రెండ్ ఉంది, తనైతే ఈసీఈ తీసుకుంది. మేమైతే ఈరోజు మా ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్స్ అనేవి చెప్పబోతున్నాం. ఫస్ట్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ దాంట్లో ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్గరిథం అనే కోర్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన కాలేజ్లోకి వచ్చేస్తే మీరైతే పియూసీలో పైథాన్ బేసిక్స్ నేర్చుకొని ఉంటారు. అండ్ బీటెక్ ఫస్ట్ సెమ్లో అయితే మీకు సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సెకండ్ సెమ్లో జావా అండ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి అయితే ఇంకా అన్ని కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట సిఎస్సిలో. ఇంకా సిఎస్సిలో డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్, ఏఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా డొమైన్స్ అనేవి అయితే ఉంటాయి. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీఈలో మనకి హార్డ్వేర్తో పాటు కోడింగ్ ఉంటుంది. అండ్ ఈసీఈ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సిఎస్సి అండ్ ట్రిపుల్ఈ. అనలాగ్, డిజిటల్, కమ్యూనికేషన్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ ఇలా మనకి చాలా స్ట్రీమ్స్ ఉంటాయి ఈసీఈలో. ఇక మన కాలేజ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచే కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. దాని ఎక్స్టెన్షన్ అయితే మనకి నెక్స్ట్ సెమ్లో కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చేస్తే సిఎస్సి గ్రాడ్యుయేట్స్కి చాలా న్యూమరస్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి అయితే ఉంటాయి. అండ్ మన టెక్ ఇండస్ట్రీ వచ్చేసరికి కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటుందన్నమాట. ఈసీఈ విషయానికి వచ్చేస్తే టెలికమ్యూనికేషన్, హార్డ్వేర్, రోబోటిక్స్ ఇంకా చాలా ఫీల్డ్స్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా కోర్ సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంటే మంచి కోర్ కంపెనీలో సెటిల్ అవ్వచ్చు. లేదంటే గేట్, ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటి ఎగ్జామ్స్ రాసి హైయర్ స్టడీస్ చేయొచ్చు. అంతేకాకుండా కోడింగ్ నాలెడ్జ్ ఉంటే ఐటీ సెక్టార్లో కూడా సెటిల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ డిమాండ్. సిఎస్సిలో ఇండస్ట్రీ డిమాండ్కి వచ్చేస్తే ఇంక్రీజింగ్ టెక్నాలజీస్ వల్ల సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ, డేటా సైంటిస్ట్కి కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ చాలా డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ సిఎస్సిలో డిమాండ్ అనేది ఐదర్ హైగానే ఉండొచ్చు, లేకపోతే రిసిషన్ వల్ల తక్కువైనా అయిపోవచ్చు. అంతేగాని కాన్స్టెంట్గా ఉంటుందని అయితే చెప్పలేము. డిమాండ్ విషయానికి వచ్చేస్తే ఈసీఈ అనేది ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. ఈసీఈలో రెసిషన్ అయితే ఉండదు. అలాగే సాఫ్ట్వేర్ అంతా ఫాస్ట్ గ్రోత్ కూడా ఉండదు. సాఫ్ట్వేర్లా కాకుండా మనకైతే కన్సిస్టెంట్ డిమాండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ విషయానికి వచ్చేస్తే మనకి సిఎస్సిలో అయితే 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే గూగుల్, అమెజాన్, యాపిల్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్లో తెలిసిందే కదా ప్యాకేజెస్ అయితే చాలా గట్టిగా ఉంటాయి. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో వీటిల్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ శాలరీస్ అయితే ఉంటాయి. ఈసీఈ విషయానికి వస్తే సినాప్సిస్, అనలాగ్ డివైజెస్, మైక్రాన్, క్వాల్కమ్, ఇంటెల్ ఇలాంటి కోర్ కంపెనీస్లో సెలెక్ట్ అయితే ప్యాకేజెస్ చాలా హైగా ఉంటాయి. సో ఇప్పుడు వరకు అయితే మీకు ఈసీఈ అండ్ సిఎస్సి గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. అండ్ సిఎస్సి విషయానికి వచ్చేస్తే మనం ప్రతి సెమ్లో నేర్చుకున్న సబ్జెక్ట్సే కాకుండా ఒక డొమైన్ మీద అయితే వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈసీఈ విషయానికి వస్తే ఫస్ట్ 2 ఇయర్స్ అన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉండడం వల్ల ఫ్రీ టైం అయితే ఉండదు. E3 నుంచి అయితే ప్లేస్మెంట్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే దొరుకుతుంది.
సో గాయస్, మేము ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము జస్ట్ మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. అండ్ మా మెయిన్ మోటో ఏంటంటే మీకు ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ రావడం కోసమే. అంతేగాని మేము స్పెసిఫిక్గా ఈ బ్రాంచ్ తీసుకోమని అయితే సజెస్ట్ చేయట్లేదు. బికాజ్ ఇట్స్ యువర్ చాయిస్ టు చూస్ ది రైట్ బ్రాంచ్ ఫర్ యువర్ బ్రైట్ కెరీర్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి బ్రాంచ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ క్వైరీస్ కానీ అదర్ బ్రాంచెస్ గురించి తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఓకే గైస్, బాయ్.